కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలోని ఆర్ మరియు బి రోడ్ నుండి గ్రామంలోకి వచ్చే పిఆర్ రోడ్ 2 బ్రిడ్జిలు లేక ఇబ్బందులు పడుతున్న కోనాపూర్ ప్రజలు, గ్రామస్తులకు రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుంది. గ్రామస్తుల సహాయంతో ట్రాక్టర్లు, తాడులు ఉపయోగించుకుని ప్రజలు ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కొడిమ్యాల మండల్ కోనాపురం గ్రామం. ఇగో ఇటువంటి 2 వాగులు ఉంటాయి. ఇది ఊరు విలేజ్ మా కోనాపురం గ్రామం వచ్చేసి ఇంకోటి ముందు ఒక వాగు ఉంటుంది, ఇటొక వాగు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. ఊళ్ళున్న జనం అటు పోవట్లేదు, అటున్న జనం ఇటు రావట్లేదు. ఏమన్నా ప్రాబ్లాలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని వెంటనే పండించి అధికారులు మరి దీన్ని బ్రిడ్జిలు అరేంజ్ చేయాలి. ఇంతకుముందు మా ఊరు 135 ఇళ్ళు ముంపుకు గురైండే. అప్పటి నుంచి ఈ ఊరు గ్రామాన్ని పట్టించుకుంటలేరు, ముంపు నుంచి తప్పించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఇది బ్రిడ్జిలు వెంటనే కావాలని మేము కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. స్థానిక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మరి బ్రిడ్జిలు వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. చాలా ఇబ్బంది ఉన్నది. ఏమన్నా ప్రెగ్నెంట్తో నుండి డెలివరీ కేసులు ఉన్నా పోవడానికి ఇబ్బంది ఉన్నది. ఏమైనా ప్రాబ్లాలు పాములు కుట్టినా తేళ్ళు కుట్టినా కానీ తీసుకుపోవాలంటే హాస్పిటల్ బాగా ప్రాబ్లాలు ఉన్నాయి. కావున వెంటనే బ్రిడ్జిలు చేయాలని కోరుకుంటున్నాము. ఇటువంటి 2 వాగులు దాటాన్ని పోరాదు, చాలా ఇబ్బంది ఉంది. భలే ట్రిప్ ప్రయోగం చేస్తున్నాయని అయిపోయింది అడిస్తేనే ఎక్కువ వెళ్ళింది. ఊరి మీద దిగ పెట్టుకోవాలి, డాక్టర్లు పెట్టుకోవాలి అందుబాటులో. జిల్లా కొడిమ్యాల మండల్ కోనాపురం గ్రామం. ఇటువంటి 2 వాగులు ఉంటాయి. మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం కొట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా పేషెంట్లు ఉన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది
ఎట్లన్నా ప్రభుత్వం పండించి బ్రిడ్జిలు వెంటనే చేయాలని మా యొక్క మనవి అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి రేవంత్ రెడ్డి గారి సోద గారి కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. వెంటనే పండించాలి బ్రిడ్జిల మీద. ప్రతిసారి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినట్టుంది. దాదాపు ఒక 5 సార్లు మాకు ఇదే బాధ, ఇదే ప్రాబ్లం వచ్చింది. అసలు బయట ఉన్న వాళ్ళు ఇటాచు లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళు బయట పోలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఊరికి రావాలంటే 3 బ్రిడ్జిలు కావాలి. చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. భారీ వర్షం, ఇంకా ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మాకు భారీ ఎత్తున బాగా దొరుకుతుంది.